మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. హార్ట్ స్ట్రోక్ ఆసుపత్రికి తీసుకొచ్చారని, హార్ట్ ఫంక్షనింగ్ ప్రస్తుతం కంట్రోల్లోనే ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా కూడా వైద్యులు తెలిపారు. మొత్తం 10 సార్లు సిపిఆర్ చేసినట్టు వెల్లడించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దయచేసి పెద్ద ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని డాక్టర్స్ సూచించారు. అందులో క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్కి పంపిస్తాం. రైట్ నో బ్రీతింగ్ పల్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ప్రైమరీ అంజో చేసినాము. వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు. విన్నారా? ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసీలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బ్రతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్ ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. అది డాక్టర్స్ చెప్తున్నది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై డీటెయిల్స్ చెప్తూ ఉన్నారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రికి తీసుకొచ్చారని, హార్ట్ ఫంక్షన్ ప్రస్తుతం కంట్రోల్లోనే ఉందని డాక్టర్స్ చెప్పారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, హాస్పిటల్ కి కేటీఆర్, హరీష్ రావు చేరుకున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 10 సార్లు సిపిఆర్ చేసినట్టు కూడా డాక్టర్స్ ఇంతకుముందే చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ కు తరలించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయడానికి, పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడటానికి కేటీఆర్ అలాగే హరీష్ రావు హాస్పిటల్కు చేరుకున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే పెద్ది ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని కూడా కోరుతున్నారు డాక్టర్స్. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అలాగే సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కూడా డాక్టర్స్ చెప్పారు. హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రికి తీసుకువచ్చారు. హార్ట్ ఫంక్షనింగ్ ప్రస్తుతం కంట్రోల్లోనే ఉంది. అయితే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా కూడా డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. మొత్తం 10 సార్లు సిపిఆర్ చేసినట్టు వెల్లడించారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడటానికి హాస్పిటల్కి వచ్చిన కేటీఆర్, హరీష్ రావుని మనం చూడొచ్చు. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు డాక్టర్స్. అయితే పెద్ద ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని కూడా చెప్పారు.